కానీ ఆ విషయం 100 కోట్లది సంవత్సరం తర్వాత 10 కోట్లు అయిపోయింది. మన ఇంటికి మా పిద్దికి ఆయన జైల్లో పెట్టామనుకోండి, ఆయన ఫుడ్ కూడా మేము పెట్టాలి బ్యాంకులో. ఒక రిక్షా వాడికి లోన్ ఇస్తాం, ఆ రిక్షా వాడు కట్టలేదు, ఏం చేయగలరు? ఏం చేయలేమంటారు. ఆయన కట్టలేం కదా మేము. వ్యక్తిగతంగా మనం ఇస్తే పాపం కొడతాం చెప్తాం, బ్యాంక్ వాళ్ళు కట్టలేం కదా. ఆయన జైల్లో పెట్టించచ్చు, అధికారం ఉంది. జైల్లో పెడితే వారికి అయ్యే ఖర్చు బ్యాంక్ భరించాలి. మీరు కూడా ఎవరన్నా ఇచ్చారనుకోండి, రామచంద్ర కోర్టుకు వెళ్ళారనుకోండి, మీరు కోర్టుకు వెళ్తే మీ తరఫున తీర్పు వస్తుంది. తీర్పు చేయమంటుందంటే ఓకే బాబీ గారు మీకు ఇవ్వాలి, ₹1,00,000 కాదు, మీ పేరు తీర్పుతాడు. మీరు వాసు మీద యాక్షన్ తీసుకుంటానికి అతను కొన్న స్థిరాస్తి ఏంటి ఇమ్మంటారు, లేకపోతే స్థిరాస్తి ఏదంటారు, లేకపోతే ఉద్యోగస్తులైతే ఆ డీటెయిల్స్ ఇమ్మంటారు. ఏమీ లేకపోతే ఏదన్నా ఇంట్లో వస్తువులు బయటపడిన దానికి ఏమంటుందో ఏదో ఇవన్నీ అడుగుతాయి. ఇవన్నీ మనమే ఇచ్చుకోవాలి. కానీ అక్కడ స్థిరాస్తులు ఉన్నాయి, అన్నీ మనకేం తెలుసు, అన్నీ చెప్తాను. ఆ డ్యూటీ వాళ్ళు చేయాలి. ఎన్ని రెండోది 4 మొట్టమొదటి నువ్వు అప్పు కట్టకపోతే మనం 4 రకాలు ఉంటాయని మనకి. ఒకటి స్థిరాస్తులు ఉంటే, చరాస్తులు ఇంట్లో ఉన్న వస్తువులు. మూడోది జీతం, ఏమన్నా జీతం నాకు అటాచ్ చేయొచ్చు, శాలరీ అటాచ్ చేయొచ్చు. 4 అరెస్ట్. ఏం చేయమని అడుగుతుంది, ఏం చేస్తావు? ఆ దగ్గర ఆస్తి అప్పటికి అవుట్ సోర్సింగ్ పెట్టి అతని పేరున ఆస్తులు ఎన్ని వెతుకుతాం. మాకు సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు, ఎన్ని చేస్తాము వాళ్ళకి ఇచ్చి ఇతని పేరున ఆస్తులు ఏమి ఉన్నాయా, ఇంకా అక్కడ చేయలా చేస్తున్నాడా, ఇవన్నీ కనుక్కోమంటాం అన్నమాట. ఇవన్నీ కూడా అతను ఇచ్చిన రిపోర్ట్ ఏమన్నా ఆస్తులు ఉంటే ఆస్తులు ప్రొసీడ్ అవ్వమంటాం, లేదనుకోండి వదిలేయమంటాం. అందుకని ఏం చేయగలరు ఎవరైనా వీళ్ళు ఏదో మాట్లాడతారు, వీళ్ళకి ఏదో మాఫీ చేయించేసారు వాళ్ళకని చెప్పి